మన రాష్ట్ర మీడియా దరిద్రం ఎట్లా ఉంటదంటే, చంద్రబాబు గారు గనుక ఏమైనా సంక్షేమం ఇస్తానంటే అది ప్రజల కోసం. జగన్మోహన్ రెడ్డి గాని ఏదైనా సంక్షేమం ప్రకటించాడంటే గనక దోచిపెట్టడం, లూటీ చేసేయడం రాష్ట్రాన్ని. అదే పక్క రాష్ట్రాల్లో మోడీకి వ్యతిరేక శక్తులు ఏమన్నా గనక సంక్షేమ పథకాలు పెడితే గొప్ప విశేషం, అద్భుతం. అదేం విచిత్రమో అర్థం కాదు. మమతా బెనర్జీని ఇక్కడ మూసేసేస్తది మన ఈనాడు జ్యోతి. ఇప్పుడు ఆవిడ తీసుకొచ్చిన పథకాలు చూడండి. ప్రతి మహిళలకి ఏడాదికి 1000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి ఏడాదికి 18,000 ఇస్తే అది పాపమన్నామే. ఇప్పుడు అది గొప్పదని చెప్తున్నారు. అట్లాగే చంద్రబాబు చేస్తానని చేయలేదు 1500 రూపాయలు. అది మాత్రం ఇక్కడ మెన్షన్ కాదు. ఇక్కడ మమతా బెనర్జీ 25 నుండి 60 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి 2.2 కోట్ల మంది మహిళలకి ఏడాదికి 1000 ఇస్తుంది. ఎస్సీ ఎస్టీలు అయితే 1200 ఇస్తాయి. ఇప్పుడు అది ఇంకో 500 పెంచుతానండి. అట్లాగే చదువుకుంటే ప్రోత్సాహం, ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడో రాజశేఖర రెడ్డి తెచ్చాడు. అక్కడ 2013లో కన్యాశ్రీ ప్రకల్ప పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 13 నుంచి 18 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న అమ్మాయిలు ఏడాదికి 1000 రూపాయలు వస్తాయి. 18 ఏళ్ల తర్వాత కూడా చదువు కొనసాగిస్తే 25,000 రూపాయలు ఇస్తారు. ఇప్పటిదాకా ఈ పథకం కింద 7 కోట్ల మంది అమ్మాయిలు సాయం తీసుకున్నారు. తర్వాత ఆరోగ్య బీమా అంటే మన ఫీజు రియంబర్స్మెంట్ అయితే అసలు ఆ 1000 కూడా కాదు, అంత మొత్తం మనమే పెట్టుకున్నాం. అక్కడ 9 కోట్ల మందికి ఆరోగ్య బీమా, ఇక్కడ ఆరోగ్యశ్రీ టైప్ అనమాట. 2016లో ప్రారంభించిన స్వాస్థ్య సాధి పథకం ద్వారా 9 కోట్ల మందికి 2.5 కోట్ల కుటుంబాలు ఆరోగ్య బీమాను ప్రభుత్వం కల్పింది. ఇందులో భాగంగా 5 లక్షల దాకా నగదు రహిత చికిత్స, మన ఆరోగ్యశ్రీ టైప్ అనమాట. ఇది రాజశేఖర రెడ్డి పెట్టిన తర్వాత పెట్టింది. రాజశేఖర రెడ్డి ఎప్పుడు పెట్టాడు? 2005, 6 ఆ టైంలో పెట్టాడు. ఇప్పుడు 2016లో పెట్టుకొచ్చింది. 9 కోట్ల మందికి 5 లక్షల రూపాయల దాకా నగదు రహిత బీమా. అట్లాగే ఆహార భద్రత, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఆహార భద్రత ఒకటి. 2016లో కాద్ సాది పథకం పేరుతో ప్రారంభించింది. సుమారు 9 కోట్ల మందికి కేజీ 2 రూపాయలు చెప్పిన బియ్యం గోధుమలు ప్రభుత్వం ఇస్తుంది. రూపాయికి కిలో బియ్యం మనకి ఎప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడో పెట్టాడు. అంతకుముందు 2 రూపాయల కిలో బియ్యం మన దగ్గర ఎప్పటి నుంచి ఉంది. చంద్రబాబు దాని రేట్లు పెంచితే మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చి 2 రూపాయల కిలో బియ్యం తెచ్చాడు. తర్వాత 5.5 చంద్రబాబు చేశారు, దాన్ని రాజశేఖర రెడ్డి 2 రూపాయలు చేశాడు. మళ్ళీ ఆ తర్వాతన కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి రూపాయి చేశాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది బియ్యం. అక్కడ మమతా బెనర్జీ 2 రూపాయల డబ్బులు తీసుకుని ఇస్తుంది. అది గొప్ప పథకం. నిరుద్యోగ భృతి, రాష్ట్రం నిరుద్యోగ యువతకి నెలకు 1500 అందించే బంగ్లర్ యువసాది పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్ళకి 5 ఏళ్ల పాటు లేదంటే వాళ్ళకి ఉద్యోగం లభించే వరకు సాయం అందించబోతుంది. ఇది భవిష్యత్తులో చేస్తుంది. ఇది మమతా బెనర్జీ ఈ పథకాల ద్వారా గెలవాలనుకుంటుంది. ఇలాంటి పథకాలే పెట్టినటువంటి ఆల్రెడీ అమలు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ దొంగలు, అక్కడ ఆవిడ చేస్తారంటే గొప్పది.